చిన్న మాట చెబుతాను సరదాకి. మన ఇళ్లలో ఇప్పటికీ ఉండేది ఏమిటో తెలుసా? ఒక నమ్మకం, చీపురు చేట ఓ చోట పెట్టద్దు, చీపురు చేట ఓ చోట పెట్టద్దు అంటారు. ఎందుకు వచ్చింది తెలుసా? అది చీపురు ఇల్లు ఊడిచే చీపురు. చేట అంటే చీపురుతో ఊడిచిన దుమ్ము ఎత్తేసే చేట కాదు. అటువంటి చేటలు పూర్వం లేవు. దుమ్ము ఎత్తి చేటతో దుమ్మెత్తడం అనేది మా చిన్నతనంలో ఎప్పుడూ చూడలా. ఎందుకంటే అన్నీ నేల మీద ఇళ్ళే, అపార్ట్మెంట్లు లేవు ఇక్కడ. అన్నీ ఎప్పటికప్పుడు నెలలకు ఒకసారి కడిగేవాళ్ళు ఇల్లంతా. ప్రతి గదికి తూము ఉండేది ఖచ్చితంగా. ఈ గది ఊడిస్తే గడపవతలకి దుమ్ము పోసేవాళ్ళు. అలా దొడ్డి గుమ్మంలోకి పోసేసేవారు దుమ్ముని. దాన్ని చేటలోకి తీయడం లేదు. చేట అంటే అక్కడ బియ్యం చెరిగే చేట. పూర్వం అది ఉండేది. ఆ బియ్యం చెరిగే చేటని ఇల్లు ఊడిచే చీపురుని ఓ చోట పెట్టద్దు అన్నారు. చేట చీపురు పెట్టద్దంటే అర్థం. అంతేగాని ఇప్పుడు మన ప్లాస్టిక్ చెప్ప చేట కాదు ఇది వర్తించేది. ఇది వేరు, అది వేరు ఖచ్చితంగా. ఇది ఎలాగో దుమ్ము ఊడిచాం, దాన్ని అందులో పోసాం. ఆ చాటా చీపురు రెండు ఒకటే, పక్క పక్కన ఉన్నా ఇబ్బంది లేదు. కానీ దూరంగా ఉంటే ఒక ప్రయోజనం ఏమిటంటే దీని క్రిములు దానికి, దాని క్రిములు దీనికి ఎక్కకుండా ఉంటాయి. కానీ బియ్యం చేట ఇప్పుడు అది లేనే లేదు. బియ్యం చెరిగేవాళ్ళు ఎవరు లేరు కదా. అందుకని బియ్యం చేట అనేది లేదు ఇప్పుడు. అందుకని అది పోయింది. ఇప్పుడు చేట ఉంటే విసురుకోవాలంతే, ఇంకా అది కూడా ఉండదు, పెద్దదిగా ఉంటుంది. ఆ బియ్యం చెరిగే చేట కూడా మూలబెట్టేవారు, చీపురు కూడా మూలబెట్టేవారు. అలా పెడితే ప్రమాదం ఏమిటి? ఈ చీపురుకు ఉండే క్రిములు బియ్యం చేటకి చేరాయి అనుకోండి, బియ్యం చెరిగినప్పుడు బియ్యంలో గెడతాయి, బియ్యంలో పురుగులు వస్తాయి. అందుకని చేట చీపురు ఓ చోట పెట్టద్దు అన్నారు. దాన్ని ఇప్పుడు పాటించాలంటే బియ్యం చేట విషయంలో పాటించాలి, ప్లాస్టిక్ చెత్త చేట విషయంలో పాటించాలి. కల పాటించకపోయినా పర్వాలేదు, పాటిస్తే మంచిది, దానికేముంది లెక్క.